రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత ఒక చాకలి సీతను అనరాని మాటలు అంటాడు. ఆ తర్వాత సీత అడవులకు వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే అదే చాకలి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని కూడా అవమానించాడని మీకు తెలుసా? రావణుడి అంతం తర్వాత సీతారాములు అయోధ్యకు తిరిగి వెళ్లారు. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఆ చాకలి సీతను అనరాని మాటలు అన్నాడు. సీతామాత పవిత్రత తెలిసి కూడా రాజుగా తన బాధ్యతతో ధర్మానికి కట్టుబడిన రాముడు చివరికి జానకిని అంతఃపురం నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ చాకలి ఏమయ్యాడు అన్నది ఎవరికీ తెలీదు. అయితే ఆ వ్యక్తి ద్వాపర యుగంలో మళ్లీ పుట్టాడు. కంసుడి దగ్గర మళ్లీ చాకలిగానే చేరాడు. ఓసారి శ్రీకృష్ణుడు బలరాముడు అతన్ని కలిశారు. వేసుకోవడానికి 4 బట్టలు ఇవ్వవు అని అడిగాడు. కానీ ఆ చాకలి కోపంతో గొల్లలకు రాజులు వాడే బట్టలెందుకు అంటూ నానా మాటలు అన్నాడు. కాలం మారినా యుగం మారినా ఆ చాకలి మాట తీరు మారలేదని గ్రహించిన శ్రీకృష్ణుడు వీడి తల 1000 ముక్కలుగా నరికేయమని బలరాముడికి చెప్పాడు. అలా ఆ చాకలి తల 1000 ముక్కలైంది. నలుగురితో 4 మంచి మాటలు మాట్లాడాలి. నోరు పారేసుకుంటే చాకలి గతే పడుతుంది.